కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో చొచ్చుకుపోతుంది. కానీ ఇండియా ఇంకా 50% ఆఫ్ ఇండియన్స్ ఇంకా వ్యవసాయం మీదే ఆధారపడ్డారు. వ్యవసాయం కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ. ఇటువంటి పరిస్థితిలో 50% ఆఫ్ ద జనాభా వీళ్ళకు కూడా ఏఐ ఉపయోగపడాలి. సో ఇవన్నీ ఏదో పెద్ద క్లిష్టమైన విషయం అనుకుంటున్నారా? కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు అనేక సందర్భాల్లో అనేక అంశాలతో మన జీవితంతో అనుసంధానం అయిపోయింది. రీసెంట్గా దూరదర్శన్ కిసాన్, డిడి కిసాన్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్ని తయారు చేసుకున్నారు. వాళ్ళే 24/7 వితౌట్ ఎనీ బ్రేక్ న్యూస్ అందిస్తూ ఉంటారనమాట. జనరల్గా వెదర్ కండిషన్స్, వెదర్ ఫోర్కాస్ట్ గురించి, గవర్నమెంట్ పథకాల గురించి, లేకపోతే ఏ టైంలో ఏం చేయాలని, మార్కెటింగ్ రీసెర్చ్ గురించి, ఏదైనా సరే అది ఏదైనా కావచ్చు, ఫార్మర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ రన్ చేసే ఛానల్ డిడి కిసాన్. దీనిలో ఇద్దరు ఏఐ యాంకర్స్ అనమాట. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రిష్, రెండోది ఏఐ భూమి. వీళ్ళిద్దరూ కూడా కంటిన్యూస్గా న్యూస్ చెప్తూనే ఉంటారు, ఫార్మర్స్ని ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటారు. డొమెస్టికల్గా, ఇంటర్నేషనల్గా, అంటే స్వదేశీయంగా విదేశీయంగా కూడా ఈ ఛానల్ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం మనం చెప్తాం కంటిన్యూస్గా ఏఐ యాంకర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్స్, ఈ ఏఐ యాంకర్స్ 50 డిఫరెంట్ లాంగ్వేజెస్, 50 వినూత్నమైన భాషలు మాట్లాడుతూ అందరికీ కావాల్సిన, ఎందుకంటే చాలామంది రైతులకి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, రకరకాల ప్రాంతాల్లో ఉంటారు ఒక్కొక్కసారి. వీళ్ళందరూ కూడా రకరకాల భాషల్లో సేమ్ న్యూస్ అందిస్తూ ఉంటారనమాట. ఇది అద్భుతం కదా. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి యాంకరింగ్లో తీసుకురావడం వల్ల కంటిన్యూస్గా అన్ఇంటరప్టెడ్ న్యూస్ సప్లై అండ్ అప్డేటెడ్ న్యూస్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ యాంకర్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, తడుకోవాల్సిన అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదనమాట. అగ్రికల్చర్ రీసెర్చ్, మార్కెట్ ట్రెండ్స్, వెదర్ అప్డేట్స్, గవర్నమెంట్ స్కీమ్స్, ఒకటా రెండా అన్ని అంశాల్లో ఏఐ ఇప్పుడు చెప్పబోతుంది అనమాట. డిడి కిసాన్ అనే ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే 26, 2015 లాంచ్ చేసింది. డిడి కిసాన్ ఛానల్లో రకరకాల న్యూస్ ఫార్మర్ సంబంధించి అందిస్తుంటారు కంటిన్యూస్గా. దీనికి సంబంధించి డిడి కిసాన్ అనేది బెటర్ సర్వీసెస్ రైతులకు అందించడం కోసం అక్యురేట్ అండ్ ప్రాపర్ డేటా, టైమ్లీ డేటా, ఇన్నోవేటివ్ డేటా అండ్ ఫార్మర్స్ని ఎంగేజ్ చేసే విధంగా ఈ డేటాను తీసుకెళ్లే విధానంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్ సర్వీస్లను వాడుకుంటుంది. ఫస్ట్ టైం ఏఐ క్రిష్, ఏఐ భూమి తయారు చేసి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా యాంకరింగ్ చేస్తున్నారు మొన్నటి నుంచి డిడి కిసాన్లో.